రఘురామకృష్ణరాజు మీదన తీవ్రమైన ఆరోపణలు చేసి దుర్భాషలు ఆడితే ఆయనకి తెలుగుదేశం పార్టీ నాయకుడే ఓ పక్కన చంద్రబాబు గారు తండ్రి గారంటూ లోకేష్ గారు సోదరుడంటూ ప్రెస్ మీట్ పెట్టి విమర్శించినటువంటి రఘురామకృష్ణరాజును విమర్శించినటువంటి బోడియా అలియాస్ వెంకటేశ్వరరాజు ఇంటిని ధ్వంసం చేసినటువంటి ఘటన అది జిరాయితీ భూమి మాదే ఎప్పటి నుంచినో అని ఆయన చెప్తా ఉంటే లేదు అది ఇరిగేషన్ది ఆక్రమించుకున్నారంటూ ఆయన్ని పొద్దున్నే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఆ పైన వాళ్ళ ఇల్లు అంతకుముందు తెలుగుదేశం కార్యాలయంగా వాడింది కూడా కొట్టేసి పగలు ధ్వంసం చేసేశారు. తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏదో ఉంది ఆయన హోదా. అయితే ఇప్పుడు ఒకప్పుడు రఘురామకృష్ణరాజు తన మీదన దాడి చేశారంటూ ఆరోపించారు. చివరికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. జగన్ ప్రభుత్వాన్ని ఫుట్బాల్ ఆడారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు కారణంగా తను దెబ్బలకు గురయ్యాను, తన్నులు తిన్నానంటూ ఇబ్బంది పడ్డానంటూ బెడ్ మీద బాధపడుతూ ఆ పర్సన్ ఇప్పుడు ఏడుస్తా వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం సంచలనం సృష్టిస్తోంది. అయ్యా తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అయ్యా లోకేష్ బాబు గారు నన్ను మన పార్టీ ఆఫీస్ని నా ఇంటిని కొట్టేస్తారని నేను ఇంటికాడ ఉన్నాను సార్. ఉంటే తెల్లారగట్ల ఎస్ఐ 10 మంది కానిస్టేబుల్, నా ఉండి ఎస్ఐ 10 మంది కానిస్టేబుల్ వచ్చేసి నా మీద దౌర్జన్యం చేసేసి అనేక రకాలుగాని నన్ను హింసించేసి, సార్ నన్ను ఏమీ చేయొద్దు, నేను ఆపరేషన్ చేసుకున్నాను, రోబో ఆపరేషన్ చేసుకున్నాను సార్ నేను అని బతిమాలినా సరే ఇచ్చేయకుండాని నన్ను నానా హింసలకు గురి చేశారు సార్. నాకు ఆపరేషన్ పేరు మళ్ళీ జారిపోయింది సార్. ఇదిగో చూడండి సార్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ఈ దుర్మార్గుడు ఏం చేస్తున్నాడు? ఈ రఘురామకృష్ణరాజు దుర్మార్గుడు చూడండి సార్. నేను బతకను సార్. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ఇదిగో చూడండి సార్, ఈ దుర్మార్గుడు చూడండి సార్. పోలీసు వాళ్ళతో చిత్రహింసలు పెట్టేసి పేరు మళ్ళీ జారిపోయింది సార్. సార్ ఇంకోటి చూడండి సార్, లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు చూడండి సార్, ఈ దుర్మార్గుడు చేసిన అరాజకం చూడండి సార్. నన్ను సార్ నన్ను సంపేద చూసాడు, సంపేసిన వదిలిపోండి సార్. నన్ను ఇలాగే చిత్రహింసలు పెట్టేసి నా పార్టీ ఆఫీసు నా ఇల్లుని కొట్టించేసి ఇలాగ ఇంత దుర్మార్గం చేసిన నేను చేశాడు సార్. చంద్రబాబు నాయుడు గారు నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి. దుర్మార్గుడు పార్టీ నన్ను కాపాడండి చంద్రబాబు నాయుడు గారు. తండ్రి గారు, తమ్ముడు గారు, నన్ను కాపాడండి సార్. ఈ దుర్మార్గుడు, ఈ రఘురామకృష్ణరాజు బారి నుంచి దుర్మార్గుడు సార్. ఇతను పరమ దుర్మార్గుడు సార్, సైకో సార్. ఇతను అనేక అరాజకాలు చేసేసి అందరినీ హింసించేస్తున్నాడు సార్. నియోజకవర్గాన్ని నేను ఎదిరించాను, నిన్ను హింసలు పెట్టేసి నన్ను ఇక పేరు జారిపోయింది సార్. నాకు మళ్ళీ సార్ ఇదిగోండి చూడండి సార్, చంద్రబాబు నాయుడు గారు చూడండి సార్, ఇదిగోండి రోబో ఆపరేషన్ చేసుకున్నాను సార్. నేను 10 రోజులు అయింది సార్. చిత్రహింసలు పెట్టేస్తాడు సార్ నన్ను. చూడండి సార్, నేను చచ్చిపోయినా పర్లేదు. చంద్రబాబు నాయుడు గారు, ఈ ఉండే నియోజకవర్గం పేదలను కాపాడండి చంద్రబాబు నాయుడు గారు. ఈ ఉండే నియోజకవర్గం పేదల్ని మీ రాక్షసుడి బారిని కాపాడండి సార్. నేను చచ్చిపోయినా పర్లేదు సార్ చంద్రబాబు నాయుడు గారు.